వరదలపై ఉన్నత స్థాయి సమీక్ష రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరామ ఇల్లు కూడా మంజూరు చేస్తాం. పూర్తిగా పాక్షికంగా ఇల్లు కూలిపోయిన వారికి ఇందిరామ ఇల్లు, వరద బాధితుల కుటుంబాలకు 16,000 చొప్పున ఆర్థిక సాయం, ముంపుకు గురైన ప్రతి ఎకరానికి 10,000 పరిహారం, డాక్యుమెంట్లు కొట్టుకుపోతే ఫిర్యాదు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కౌంటరు, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని బాధితులందరికీ సాయం అందించాలని. సార్ మీరు ఇంకా రివ్యూలు చేసుకుంటూనే ఉండండి. ఈ ఇందిరామ ఇల్లులు ఎప్పుడు కట్టిస్తారు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి ఇందిరామ ఇల్లులు కట్టించేదాకా వాళ్ళు కవర్లు కప్పుకొని రోడ్లపైనే ఉండాలనా? మరి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేది 16,100 ఏ మూలకు, ఇది కూడా సరిపోదు, మళ్ళీ వ్యతిరేకత వస్తుంది. ఇందిరామ ఇల్లు అంటున్నారు, ఇందిరామ ఇల్లులు ఎన్ని రెడీ ఉన్నాయి? మరి అదేదో డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ప్రతి నియోజకవర్గంలో వాటిని ఇచ్చే పని చేయండి. వాళ్ళు అక్కడ ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఉంటారు. మీరు ఇందిరామ ఇల్లులు ఎన్ని సంవత్సరాలు కట్టిస్తారు? మీ పదవి కాలం పూర్తయ్యేవరక మరి వాళ్ళకు యుద్ధ ప్రాతిపదికన ఏం చేస్తారో నష్టపరిహారం ఇంటికి కూడా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి, వాళ్ళే కట్టుకుంటారు. అంతేగాని మీరు ఇందిరామ ఇల్లులు అంటే మళ్ళీ 5 సంవత్సరాలు టైం పడుతుంది. ఉన్న డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన వాటికే దిక్కు లేదు. ఇందిరామ ఇల్లులు అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.